సఖీ సురక్ష అనే పేరుతో ఒక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారండి. మన హాస్పిటల్కి వెళ్ళి ఎంత బాగా చూసే వాళ్ళు ఉండరు, కానీ ఇక్కడ చాలా బాగుందండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మన డాక్రా సంఘాలలో ఉన్న ఈ వైద్య శిబిరానికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు 5 lakhs వరకు ఉన్న పేదవాళ్ళకి ఇలా చేసినందుకు డ్వాక్రా మహిళలకి చాలా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సత్యవతి. ఈ రోజు గవర్నమెంట్ తరపున మెప్మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ సఖీ సురక్ష అనే పేరుతో ఒక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటది, వినియోగించుకుంటున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు లేడీస్ ఇంట్లో సమస్యలతో అన్ని రకాలు చేసినా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందరి ఆరోగ్యం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు మెప్మా వారు నిర్వహించిన ఈ ఆరోగ్య సురక్ష దాంట్లో మేమందరం కూడా చాలా ఉపయోగించుకుంటున్నాం. థైరాయిడ్, షుగరు, బీపీ, క్యాన్సర్ టెస్టులు, సర్వికల్ క్యాన్సర్, లిపిడ్ ప్రొఫైల్, ఈ టెస్టులన్నీ చేస్తున్నారండి. కాబట్టి ఈ టెస్టులన్నీ కూడా మనం బయట చేయించుకోవాలంటే కనీసం 3-4 వేలు తక్కువ అవ్వదండి. కానీ ఈ విధంగా మాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి మేము చాలా కృతజ్ఞతగా ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నామండి. నమస్తే అండి, నా పేరు వాణి శైలజ. మేము మెప్మా ద్వారా వచ్చాము. మాది 10వ నెంబరు, మాది డాక్రా జేహార్ మన్ గ్రూప్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. ఈ హెల్త్ సంబంధించింది చాలా బాగుంది. లేడీస్కి స్పెషల్గా చేయటం చాలా తక్కువ. ఇట్లా చేయటం 10 మందిని పిలుచుకుని వచ్చి మన హెల్త్ కోసం మనం తెలుసుకుంటాం. మన హాస్పిటల్కి వెళ్ళి ఎంత బాగా చూసే వాళ్ళు ఉండరు, కానీ ఇక్కడ చాలా బాగుందండి. మన మెప్మా ద్వారా మన మేడంల ద్వారా సిఓలు వీళ్ళందరూ కలిపి మనకి ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మెప్మాకి థ్యాంక్ యూ సార్. నూజివీడు పురపాలక సంఘం నందు మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మన డాక్రా సంఘాలలో ఉన్న 35 సంవత్సరాలకు పైబడిన మహిళలకు మాత్రమే ఆరోగ్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయే విధంగా ఈ రోజు నూజివీడు పురపాలక సంఘం నందు మనము ప్రోగ్రామ్ చేయడం ప్రారంభించాము. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి గాను మనం వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మనకి సాయంత్రం వరకు మనకి నూజివీడు పురపాలక సంఘానికి 500గా టార్గెట్ నిర్ణయించడం జరిగింది సార్. దీంట్లో భాగంగా వైద్య పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధులు కానీ మరియు పోషకాహార లోపాలకు సంబంధించి అన్ని పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో మొదటిగా మనకి ఏదైనా సరే ఆడవాళ్ళు అనేసరికి 35 సంవత్సరాలు పైబడి అనేక మానసికంగా కానీ శారీరకంగా కానీ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారిని అందరినీ ఐడెంటిఫై చేయడము, తర్వాత వారికి సంవత్సరం కాలంలో 4 సార్లు టెలికాన్ఫరెన్స్ అంటే ఫోన్ ద్వారా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చూసుకోవటము. అందులో భాగంగా ఆయుష్మాన్ భవ అనే డిజిటల్ మిషన్ కింద ఆరోగ్యశ్రీ కార్డు కూడా దీని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మున్సిపాలిటీ పరిధిలో మనకి 500 మందికి వైద్య పరీక్షలు కేవలం మెప్మా సంఘ సభ్యులకి చేయడం అనేది ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయము. ఈ ప్రోగ్రామ్ కు ఇప్పటి వరకు 200 మంది వచ్చే వైద్య పరీక్షల్లో పాల్గొనడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా మేము మొబిలైజేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ లో ఈ సదుపాయాలను కూడా వినియోగించుకునే విధంగా మేము చూసుకుంటున్నాం సార్. దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారికి మా మెప్మా తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మెప్మా తరపున హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం, చాలా మందికి అనారోగ్యంతో బాధతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ప్రతి వార్డుకు సంబంధించి 35 మందిని మేము ఎవరైతే ఏ డిజీజెస్ తో బాధపడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడికి వైద్య శిబిరానికి తీసుకురావడం జరిగింది. చాలా మంది వచ్చి హెల్త్ చెకప్స్ అవి చేయించుకున్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు కొత్తగా వచ్చినవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెస్టులు చేయించుకున్న ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు చాలా 5 lakhs వరకు ఉన్న హెల్త్ కార్డ్స్ పొందడానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ కార్యక్రమం నిర్వహించిన మెప్మా వాళ్ళకి ధన్యవాదాలు. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మాకు టెస్టులు తీసుకున్నారు. ఇలా ఆరోగ్యపరంగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. అంటే బ్లడ్ టెస్ట్ చేశారు, బీపీ, షుగరు ఇవన్నీ ఉంటాయని తెలుసుకోవడానికి చేశారు. వేరే కూడా అడిగారు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. అయితే ఉన్నోళ్ళు ఉన్నట్టు చెప్తున్నారు. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆరోగ్యపరంగా చూస్తున్నారు కాబట్టి చాలా. బయట అయితే ఒక్కో టెస్ట్కి వచ్చి 500, 400 అలా అవుతున్నాయండి.
ఒకదానికి 1000 రూపాయలు కూడా దాటుతున్నాయి. అసలు పేదవాళ్ళకి ఇలా చేసినందుకు డ్వాక్రా మహిళలకి చాలా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించినందుకు చాలా ధన్యవాదాలు.